Hello guys, welcome to the review of the movie Demonty Colony 2 acted by అరుల్ గారు అండ్ ప్రియా గారు. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు. అంటే బేసిక్గా ఇది లాస్ట్ నైటే ప్రీమియర్స్ అయితే పడ్డాయి హైదరాబాద్లో. ఇంకా చెప్పాలంటే పొద్దునే వీడియో రావాల్సి ఉండే, కొద్దిగా వర్క్తో డిలే అయింది ఏమనుకోవద్దు. అండ్ ఇంకా కమింగ్ బ్యాక్ టు ది రివ్యూ, ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే, పర్లేదని చెప్పొచ్చు. అంటే ఎప్పుడో 9 years బ్యాక్ మనం డిమోంటీ కాలనీ మూవీ అయితే చూసాం, బాగా అనిపించింది. ఇంకా దాని సీక్వెల్ డిమోంటీ కాలనీ 2 అయితే డైరెక్టర్ గారు ఇంత లాంగ్ టైం గ్యాప్ తీసేసుకొని అయితే చేయడం జరిగింది. అండ్ ఇంకా స్టార్టింగ్లో మనం అనుకున్నాం ఎట్లా ప్లాట్గా తీసుకెళ్తారా, ఎట్లా బాగా తీసుకెళ్తారా అంటే ఎట్లా కనెక్ట్ చేస్తారు అంటే స్టార్టింగ్లో అయితే బాగానే కనెక్ట్ అయితే జరిగింది మూవీ. ఇంకా ప్రియా గారి వారు మరి వాళ్ళ హస్బెండ్ అయితే సూసైడ్ చేసుకుని చనిపోవడం, ఇంకా దాని వెనక ఏ మిస్టరీ ఉంది, ఇంకా దాంతో సాగుతుంది అన్నమాట. ఫస్ట్ హాఫ్ అట్లాగే సాగుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ చెప్పుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ద స్టార్టింగ్ నుంచి ఎట్లా ఆ సీక్వెల్ కదా మనం ఎట్లా లింక్ చేస్తారు లాస్ట్ మూవీ పార్ట్కి అని చెప్తే బాగానే అయితే కనెక్ట్ అయితే జరిగింది. మోస్ట్లీ థ్రిల్లింగ్గా అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేశారు డైరెక్టర్ గారు, అండ్ థ్రిల్లింగ్గా కూడా జరిగింది ఫస్ట్ హాఫ్. ఇంకా చూస్తున్నంతసేపు కూడా మనకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుందని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్లో. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ తగ్గింది ఫస్ట్ హాఫ్లో, అది వినాయిస్తే ఫస్ట్ హాఫ్ వాజ్ టూ గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొద్ది సీన్స్ కూడా హర్రర్గా చూపించడం అయితే చేశారు, ఇంకా థ్రిల్లింగ్గా నడిచింది అంతే ఫస్ట్ హాఫ్ మాత్రం మనం చెప్పాలంటే. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అర్థం కాదు, ఫస్ట్ హాఫ్ అయితే బాగానే తీస్తారన్నమాట. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైపోతుంది, ఇంకా అంత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు కదా మరి, ఇంకా అడిగారా ఎవరైనా ఇంకా ఎందుకు ఏంటది ఎట్లా అంత పెద్ద గ్యాప్ తీసేసుకొని సెకండ్ హాఫ్ని ఇంత స్లోగా తీసుకెళ్ళడం, అంతే ఎంగేజింగ్గా కూడా అనిపించాలి కదా మరి. ఫస్ట్ హాఫ్ అంతా థ్రిల్లింగ్గా తీసేసి సెకండ్ హాఫ్కి అయితే వచ్చేసరికైతే మనకైతే హై మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అంతా ఇంటర్వెల్లో ఆ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ అయితే మనం టూ గుడ్గా అయితే ఎక్స్పెక్ట్ చేసాం కదా. ప్రాపర్గా ఇక జంక్షన్లో స్టాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రావెల్లో బస్సు అనుకోండి, ఒక్క జంక్షన్ అయితే స్టాప్ అయితే ఉంటుంది కదా, దీనికి అట్లా ఉండదు. ఇది అక్కడ అట్లనే తిరుగుతుంటుంది అన్నమాట. ప్రాపర్ జంక్షన్లో స్టాప్ అయితే ఉండదు. అట్లా ఎందుకని అడిగామా మేమైనా ఇంత త్వరగా కావాలని? ఆఫ్టర్ 9 years అంత పెద్ద గ్యాప్ తీసుకొని వచ్చి తీసుకోండి, ఇంకొద్దిగా టైం తీసుకొని చేయండి. ఏంటి అర్జెంట్ హర్రీబరీనెస్ అయితే కనబడింది మనకు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో మనం ఏదైతే డైరెక్టర్ గారిని పొగిడామో సెకండ్ హాఫ్లో టూ మచ్ డియాక్టివేట్ అయితే అయిపోయింది మూవీ మాత్రం. అక్కడ తిరిగినట్టే ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ మూవీ వచ్చేస్తే సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా డల్ అయింది. ఆ విఎఫ్ఎక్స్ కూడా అది ఏంటో అది ఇంకా కొద్దిగా చూసుకుంటే కూడా బెటర్ అనిపించండి. ప్రాపర్గా అదే ఉండదు, హర్రీబరీనెస్సే కనబడింది సెకండ్ హాఫ్లో. ఇంకొద్దిగా టైం తీసుకొని అయితే చేయాల్సి ఉండే. ఇంకా ఎవరు అయితే ఏమైనా ప్రెజర్ పెట్టారా అర్జెంట్నెస్, ఎవరు కూడా ఏమి చేయలేదు కదా మరి. వాట్ ఈస్ దట్ అనేది ఇంకా కొద్దిగా టైంగా తీసుకొని ఎల్లుంటే బాగుండి అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే మేజర్గా అయితే థ్రిల్లింగ్గా నడుస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అది కొద్దిగా చూసుకుంటే బాగుంది. ఇంకా హర్రర్, మనమైతే ఈ మూవీ హర్రర్గా ఉంటుందని కొన్ని మూవీకి వెళ్తే మాత్రం అది తప్పు అనిపిస్తుంది. మీకైతే మాత్రం మాత్రం హర్రర్గా అయితే అనిపించదు. ఓన్లీ 2-3 scenes వినాయిస్తే మీకు మాత్రం హర్రర్ ఫిలిం చూసిన ఫీలింగ్ అయితే కలగదు దీంట్లో. ఇంకా నెక్స్ట్ మనకు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్ చూస్తుంటే మనకైతే హర్రర్ టూ మచ్ హర్రర్గా అయితే కనిపిస్తుంది మూవీ వెళ్తుండే ప్రకారం. ఇంకా దీంతో మాత్రం ఆ ట్రైలర్లో అలాగ చూపించారు కాబట్టి మూవీకి వస్తే మాత్రం మీకు హర్రర్ మూవీ చూసిన ఫీలింగ్ మాత్రం కలగదు. ఓన్లీ ఆ థ్రిల్లింగ్ ఫిలిం చూసిన ఫీలింగే కలుగుతుంది. మెయిన్లీ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వినాయిస్తేనే. ఇంకా సెకండ్ హాఫ్లో టూ మచ్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవాలి, ఏముండదు అక్కడ. హర్రర్ కూడా ఏమంటూ ఉండదు సెకండ్ హాఫ్లో కూడా. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా టూ మచ్ డల్ ఉందనిపించింది, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అయింది అనిపించింది. ఇంకా లాస్ట్లో మనకి డిమోంటీ కాలనీ పార్ట్ 3 గురించి కూడా చూపించడం అయితే జరిగింది. ఇంకా అదే మిస్టేక్ అయితే అనుకుంటాం మనం, సేమ్ లైక్ ఇండియన్ 2 మనం ఏమనుకున్నామో సెకండ్ హాఫ్లో అట్లా జరగాలి
వాళ్ళు కూడా థర్డ్ పార్ట్ మెయిన్ ఫోకస్ పెట్టుకొని అట్లా తీయడం అయితే జరిగింది. ఇది కూడా ఇంకా సేమ్ అలాగనే ఫస్ట్ హాఫ్లో అయితే ఏమంత బాగా రాసుకున్నారో సెకండ్ హాఫ్లో అంత బాగా రాసుకోలేదు డైరెక్టర్ గానే చెప్పొచ్చు. ఇంకా మెయిన్ ఇంటెన్షన్ మళ్ళీ థర్డ్ పార్ట్ మీద వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ అలా వచ్చింది అని చెప్పొచ్చు. అది కూడా ఒక మెయిన్ రీజన్ కూడా చెప్పొచ్చు. ఇంకా మూవీ గురించి ఇంకా మెయిన్ పాజిటివ్ అయితే ఫస్ట్ హాఫ్, నెగిటివ్ అయితే సెకండ్ హాఫ్, మెయిన్ డ్రాబ్యాక్ అయితే సెకండ్ హాఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా కొన్ని ఎంగేజింగ్ అయితే ఉంటాయి సెకండ్ హాఫ్లో, మరి టూ మచ్గా అయితే మనం ఏదైతే చెప్తాం కదా ఈ ఊపు అయితే మనం సెకండ్ హాఫ్లో డల్ అనేది చెప్పొచ్చు. మెయిన్గా అదే మనం చూసుకుంటే ఈ హారర్ మూవీస్ ఎప్పుడైతే థ్రిల్లింగ్గా ఉంటుంది, ఇంకా మనం చెప్పాలంటే ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్లో డల్ ఉంటే సెకండ్ హాఫ్లో పికప్ చేయవచ్చు. మూవీ స్లోగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్లో అయితే పికప్ అనేది జరిగితే బాగానే ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో వెళ్ళినా కూడా ఏమాత్రం కొద్దిగా డల్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ అయితే బాగా తీస్తే మనకు ఓకే, మనం చూసి బయటకు వస్తే ఓకే బాగుంది మూవీ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తుందో ఇంకా సెకండ్ హాఫ్ మెజారిటీ ఆఫ్ ద 1 అవర్ అయితే ఉంటుంది కదా, ఇంకా దాన్ని బాగా తీయాలి కదా. మరి ఇంకా మనం బయటకు వచ్చినప్పుడు ఇంతనే వస్తాం, మనం ఏదైతే మనం రీసెంట్గా చూసామో సెకండ్ హాఫ్ దా మైండ్లో కూడా వస్తాం. ఇంకా ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఇట్లా వెళ్తుందో మనం ఏమాత్రం బాగుందని ఫీలింగ్ కలగదు. మెయిన్ మూవీస్ మనం చూసాం, ఏదైతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అనిపించింది సెకండ్ హాఫ్లో పికప్ అయినా బాగా నడిచినాయి కూడా మూవీస్. అంటే ఇది కూడా చూడాల్సి ఉంటుంది, థ్రిల్లింగ్ అయితే వెళ్తుంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో అయితే నథింగ్ అని కూడా చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ సినిమాటోగ్రఫీ కూడా కొంచెంగా బాగుండేది చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో కొద్దిగా చూసుకుంటే బాగుండేది. ఇంకా మెయిన్ అక్కడక్కడే ఆ జంక్షన్లో స్టాప్ ఉండదు అని చెప్పాం కదా, ఇక్కడ తిరిగినట్టే ఉంటుంది. అది కొద్దిగా బాగా రాసుకుంటే సరిపోయింది అనిపించింది. ఇంకా థర్డ్ పార్ట్ విషయానికి వస్తే చూపించడం అయితే జరిగింది లాస్ట్లో, అది కూడా బాగా అనిపించింది. ఇంకా అదే బాగా అనిపిస్తుంది అది సేమ్ మనం ఇండియన్ 2 కూడా మన లాస్ట్లో చూపించారు కదా మనకు థర్డ్ పార్ట్కి సంబంధించింది, బాగానే అనిపించింది. ఇంకా ఫిలిం అక్కడి నుంచి తీసుకెళ్ళంటే బాగా అనిపించింది. ఇంకా సేమ్ మన ఇప్పుడు కూడా ఇక్కడే సేమ్ ఫీలింగ్ అయితే కలిగింది మనకి. సెకండ్ హాఫ్లో చూపించుంటే బాగుండే అనిపించింది. ఇంకా డైరెక్టర్ గారి ఆలోచన అయింది అని మనం ఇంకేం చేయలేము. ఇంకా ఆఫ్టర్ 9 years గ్యాప్ తీసుకొని టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే కలిగించారు ట్రైలర్తో. ఇంకా దాని తర్వాత ఇది పరిస్థితి వచ్చిందనమాట. ఓకే పర్లేదు, చూడొచ్చు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అయితే చూడొచ్చు, మన థ్రిల్లింగ్ ఆస్పెక్ట్లో చూడొచ్చు. సెకండ్ హాఫ్ కూడా చూడొచ్చు కానీ అక్కడక్కడ మిస్ అయ్యేదని కూడా చెప్పొచ్చు. కానీ మెయిన్గా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే అరుళ్ గారు అయితే సూపర్గా చేశారని చెప్పొచ్చు. ఇంకా ప్రియా గారు కూడా నైస్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ ఇండియన్ 2 ఏదైతే ఆ నెగిటివిటీ వచ్చిందో దీంతో మాత్రం ఫస్ట్ స్టెప్కి వచ్చేసారా అని చెప్పొచ్చు. యాక్టింగ్ వాజ్ టూ మచ్ గుడ్. అండ్ ఇంకా డైరెక్టర్ గారు కొద్దిగా చూసుకుంటే సరిపోయింది అనిపించింది. ఇంకా ది మూవీకి జనరేటింగ్ ప్రకారం ఐ విల్ గివ్ 3 out of 5 జస్ట్ ఫర్ దట్ ఫస్ట్ హాఫ్ అండ్ సమ్ సీన్స్ ఫర్ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. ఇంకా దట్స్ ఇట్ గాయస్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి. మళ్ళీ కలుద్దాం. బాయ్.